మిత్రమామయ్యావా వందనము అగ్రజాత సికందర వందనము తులితమై భవసాంద్ర మమ పిలిపిల్తును మర్మదేమో దినగలావతను నవీరవరణ కనుక ఘనపరాత్ర గుణసాంద్ర రామదేంద్ర అగ్రజాత సికందర నీ చరణాలతో 10 ఉత్తరములు ఉన్నాయి. ఆ 10 ఉత్తరములు ఓహో మహిళ బంధువుడా సుఖీ దీర్ఘాస్తులేము లేవు. నీవు ఎప్పుడు వస్తువో నీ ముఖాలను నువ్వు ఎప్పుడు చూస్తుందో నా ఏకల్లారా నువ్వు ఎప్పుడు చూస్తున్నావు అనుకుంటున్నాను మిత్రమా. అది కాక మనం చెప్తున్నాను. అగ్రజ నీవెప్పుడు వస్తున్నావో నీ సుందర వదలాన్ని ఎప్పుడు చూస్తున్నాయి నేను కూడా ఎదురు చూస్తున్నాను అయ్యా. రమ్మొచ్చని కాడా నీదైన రాకకునేదో నీ ఎల్లవారు మిత్రమా కుశలమే కదా నీ ఎందు కూర్చున్న మిత్రత మొత్తమాచల సమధూర్య మానవదయ్యా ఎప్పుడు వస్తువులని నేను ఎదురుస్తున్నాను కనుక ఆ వజ్ర వైఢవ్యమనికి మా వజ్రి సింహాసనము నీ ఎనుకుటేసిన కూర్చున్నాము చాలా సంతోషమన్న ఈ పరిమైన కంఠముతో చేసిన తాంబూలము నా స్వీకరించము భాగ్యమైన నీ మెళ్ళో వేసుకున్నాము. సంతోషమైన ఎక్కువ మర్యాదలు నాకు సకల సంతోషమవుతుంది. కానీ నీ దగ్గర పాతాల రాజ్యమంతా సుభిక్షంగా ఉంది కదా అగ్రజ. నా పాటల రాజ్యము నా భార్య బిడ్డలు కుమారులు మంత్రులు స్నేహితులు ఎల్లరూ క్షేమంగా కానీ నీ లెక్కారాజ్యం 1 లక్ష మంది కొడుకులు 3 లక్షల మరువులు 4 లక్షల ఉద్యులు 10 లక్షల ప్రధానులు 6 లక్షల నేత్రస్తులంతా క్షేమంగున్నారేమన్నయ్యా. మైరావణ ఎవరెవరు క్షేమం అనికే గుర్తు నీ చెప్పనేలా క్షేమంగానే ఉన్నారు. ఏమిటి అగ్రజ నేను క్షేమ సమాచారం అడుగుతున్నదా ఖిన్నుడై కన్నీళ్ళెంత జలవాసులుగా కన్నీరు కారుస్తూ మాట్లాడుతున్నా. అందులోకి నేను ఒక మాట ఇస్తున్నా కనీసం కార్యపాణి లేకుండా కన్నీరు పెడతాను. దశకందరా ఎందుకయ్యే తొలిపెడుతున్నావు? ఏలగోతుకున్నది ఏమి చెల్తాం చెప్పదే పడి అయినా చేయువాడా ఎదువైపు ఇరుపు లీకెలా దిగులు పట్టే దిగులు లీకెలా ఇందును బట్టి బలిమాడుతున్నా లేక ఈ భూమి సల్లకిందులుగా ప్రేమిస్తున్నా. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు కైకొలిచి నీ చరసాల వెదినేవన్నయ్యా. అటువంటి పరాక్రమంతుడును అటువంటి శివుడివంతుడును అటువంటి సోదరుడు మహిరామ చక్రవర్తి వండుకొని కన్నులెందు జలవాసులుగా కలుస్తున్నావు. ఎందుకన్నయ్యా కష్టములు
నీకొచ్చిన బాధలేమిటో నాకు చెప్పమన్నయ్యా. సంతోషం అంటే నీదయ్యా సంతోషం. నీ పరాక్రమము, నీ శౌర్యము, నా సాహసము బాగానే ఉన్నది కనుక నీవు ధీరుండవు, పరాక్రమంతుడవు. ఈ శివ దేవస్థానం ఎందు నాకు అభయం ఇచ్చిన ఖచ్చితంగా నా కష్టపాటు మీద చెప్తున్నాను. ఏమి యాదవ్ ఈశ్వర దేవస్థానం హస్తప్రభాని ఉంటున్నావా అన్నయ్య? బ్రహ్మ విష్ణు మహేశ్వర తిరుమతులు మరి ధారకు వచ్చిన కానీ వారి నేను జయించి నీ కష్టమే అందిమ్మో సత్యను పెట్టచ్చు. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చినది. కానీ ఒక్క తూరిచ్చి హస్తప్రభాన్ని నమ్మదాలను. నీవు రెండో తూరి ఇచ్చినా నీ నిజమని ఒక్కాడించగలను. రెండో తూరికి ఇమ్మంటున్నావన్నయ్యా? అన్నయ్య, ఈ భూదేవతాదేవి సాక్షిగా, అసలు దిక్పాలకుల సాక్షిగా, నా కులదేవత కాళికాదేవి పాదముల సాక్షిగా, ఈ ఈశ్వరు పాదముల సాక్షిగా నీకిచ్చిన ప్రమాణం తప్పులు కనబడికి నా ప్రాణములు వైదిగానే తప్పలేదు. సత్యంగా ఇచ్చారు మిత్రమా. ఇకను అనుమానంగానే ఉన్నది నాకు. ఏమిటన్నయ్యా? ఈ శివుని పాదాల విందుడి తాంబూలం బట్టి నీ కులదేవైన కాళికాదేవి కన్నులయ్యానా నీవిచ్చిన హస్త ప్రమాణము మనస్ఫూర్తిగా ఆ ప్రాణహానిగా నేను తప్పను ముమ్మాని 3 సార్లు నీ శిరపైన పెట్టుకుని ప్రమాణం చేయము. ఆ తాంబూలి విట్టివన్నయ్యా. ఇదిగో అగ్రజ, ఈ తాంబూల దేవత సాక్షిగా, నా కులదేవత కాళికాదేవి పాదముల సాక్షిగా, ఈ ఈశ్వరు పాదముల సాక్షిగా నీకిచ్చిన ప్రమాణం తప్పను కడపటికి నా ప్రాణములు మోని కాక నీకు ఇచ్చిన మాట తప్పువాడు కాదన్న ఈ రావణ చక్రవర్తి. మైరావణ, ఇప్పుడు నా కష్ట సుఖములు నీ ఆలోచిస్తున్నాను నేను. అదే దాకా పోయారు రావణ. మైరావణ, ఈ మరి తమటి మునుగడ్డ కరన్నమును పల్చబటి ఎరాబల కనలో ఎరాజనందునలో శంకరా ఎవరో కోసరాలకు అయోధ్య సామ్రాజ్యం లెక్క దశరథ మహారాజు కొడుకులు అంటవాడు. రాముడు, లక్ష్మణుడు, సీత పంచవటిలో పడసాల కొట్టుకున్న సమయంలో రాముడి వాయువు రూపురేకి విలువలాసుతున్నారు. ఆ సీతకు రూపానికి, ఆ సీతకు సౌందర్యానికి, ఆ సీతకు లావణ్యానికి గైకొనిచి లంకారాజ్యంలో చదివెట్టినయ్యా సీత. మహిరావణ, సీత తెచ్చినది మొదలు. మహిరావణ, అతిగా హనుమంతుడిని కోతి వచ్చి లెక్కలేకున్న రాక్షసాములని దోపి లెక్క తెచ్చాటి తలమున పోయను, లెక్క తెచ్చాటి తలమున భోజన మిత్రమా. సీతల గై గురించి ఇప్పుడు లంకారాజ్యంలో చెలబెడితేను తొలి ఆంజనేయుడి మర్కటుడు వచ్చి సప్తమే సముద్రం దాటి లెక్కడి బింకమరించి లక్ష్మణ్ తలవుల్లో సంహరించి లంకారుడు పరిశోధించి సీతతో మాట్లాడిపోయేవాడు ఊరికి పోకుండా నా లంకారాజ్యం అంతయు దగ్ధం చేసిపోయింది మిత్రమా, దగ్ధం చేసిపోయింది. ఇంకా రాముడు సముద్రాన్ని వంతిరాన్ని చేతులు కట్టి 4 లక్షల మంది కొడుకులా నీ వంటి సోదరులు బట్టి రావునా దరకనయుంద్రజిత్తు నీ వంటి కొడుకు
పడిరి మిత్రమా పురి కుంభ కన్నుడు పురిలోన పడిరి మిత్రమా సముద్రాన్ని వంతిరాన్ని చేతులు కొట్టి 4 లక్షల మంది కొడుకులా 3 లక్షల మిడుగుల్లా 4 లక్షల వజ్రులా 10 లక్షల వృద్ధారులా 6 లక్షల నేత్రసకు అందరికీ హతమార్చాడయ్యా. ఎవడు రాముడా? ఆ రాముడయ్యా. ఆ రాముతో యుద్ధం చేసి చేత కాకుండా ఏమి రాముతో నాడి బహిరాముడా రాముతో నాడిన భూమి విడచి విటు దాచుకుంటున్న వ్యక్తి ప్రాణములను రాముతో యుద్ధం చేసి చేత కాకుండా వచ్చి లంకారాజ్యంలో తలదాచుకుంటున్నారు మిత్రమా. నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా మిత్రమా? ఎట్లా రావణ నామనమన కీర్తనతి బహిరావణ మానవులకై నగడుగు చేయుమా యో విశ్వా వెరులెవరు లేదు మిత్రమా రావడం సమస్త బాంధవ పరమ బాంధవుని పెద్దలు చెప్పదు. కావున
నా మీద దయవించి నలుగురు సూర్యక్షగంధర పురుషాలకి ఆ మానవుడి రామలక్ష్మణులు సంహరించి మన రాక్షస విషయాన్ని వదిలేవయ్యా మహిరావణ. అగ్రజ, మంచి కార్యమే నీవు కావించావు కనుక నేను చెప్పుతున్నాను, ఆలోచించము. అది దాకని పోయా ఇది మధుమతి సీతను చెప్పురే తుదిగాలేలా గొప్పకి వట్టత రావణ, నీవు ఎలుకు ముందు నేను ఆచో ఆలోచింపకుండా నీకు తథా నష్ట ప్రమాణమికి నన్ను అనవలను. నేను విచారించి చూడగా విట్టి దాయను. కావున రాముడు శ్రీరామచంద్రుడు సామాన్య మానవుడని మనమ్మును కోరినావా? అతడు వేదాంతి వేద్యుడు, ఆది నారాయణుడు అవతార పురుషుండని మన రాజ్యవంశం హంతము చేయాలని ఆ శ్రీహరే రామవతారం దాల్చిన వాడు. కావున ఈ ప్రపంచములో 82 కోట్లు జీవరాశుల గల ఆధారకర్తవుడు శ్రీహరి రాముల వారు. అతని లీల లేని గెడ్డిపోటు కూడా కదిలే వీలు లేదన్నా. ప్రపంచానికి ఎండకాచే భూమండలానికి అతడు భగవంతుడే జన్మించినాడు. మనం ఎంతటి వాళ్ళం. సీతను ఎగులు పోయి ఆ రామును కొప్పగించి ఈ లంకాపురం ఏరుదివే గాని ఇది భవ్యము కాదు, ఇది ధర్మము కాదన్నా అగ్రచర. సావిత్రి వాచరత్నం పరాక్రమవంతుడు, శౌర్యవంతుడు, సాహస్పౌడుని నేను ఎంతో భ్రమపడితిని. కానీ నీ పరాక్రమ చాతులు నేటితో బాగా తెలిసిపోయిన మహిరావణ. నీవు ప్రమాణం ఇచ్చావు, నువ్వు పాతాళంలో హాయిగా ఉండిపో. నేను పోయి రాముని కానీ లక్ష్మణి కానీ చంపి పగ చల్లార్చుకుంటున్నాను మహిరావణ. ప్రమాణం ఇచ్చి తప్పటి కంటే ప్రాణి విడిచి చూస్తామన్నారు పెద్దలు. మాటి శాశ్వత మహిరావణ, మాట ఇచ్చిన తరువాత ప్రాణపోయిన ఇంకేమున్నదయ్యా? అగ్రజ, నీవు ధైర్యంగా ఉన్నావని అన్నానే కనుక ఇచ్చిండే మాట నేను తప్పేవాడు కాదు. ఇదేదెత్తి పోతున్నాను. మరి ఆ కారికాది వరప్రసాదమున వింద్రజాల, మహేంద్రజాల, నేత్రబంధన, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన 66 విద్యలు నేర్చిన మగధీరుడు ఈ మైరావణ చక్రవర్తి. ఏమి అనుకూలం ప్రతి యుద్ధం చేస్తున్నావు? అవును, అట్లా అనుకుని పడిన వేళ మీ తాతనేపుడు ఇంద్రియాల, మహేంద్రియాల, అస్త్రంగన, ప్రస్తరంగన, వయస్తంభుడు, జలస్తంభునేటువంటి మాయిది చేత మచ్చు తల్లి మధ్యపోగొట్టి చక్కెరరాలు చిక్కుపరిచి తెచ్చి కాలి చేత బలిగాలుస్తున్నావా? రేపు వాళ్ళని బలి చేస్తున్నాను కనుక ఇక నీవు ఈ దుఃఖ విడనాడి జయప్రదంగా లంకాపురం ఉండవు. ఇదే పోతున్నాను నేను మహిరావణ. ఏమి ఇదే రాత్రికి పోయి రాముడికి లక్ష్మణుడు కైకొనిచ్చి తన కులజీవిత కాలిచేత బలిగా వస్తున్నా నేను లంకాలక్ష్మితో దండ రేపిస్తున్నా. మిత్రమా రావణ, నీవు నేను మాట్లాడుకో రహస్యము నీ అన్య నాయన్య దాటవలను గాని ఇది రద్దు చేసిన గుర్తుగా పోయి రాముడు చెప్పే వార్త ఉంటుంది కాబట్టి నీవు నేను మాట్లాడే మాటలు ఎవరికి చెప్పరాదన్నా ఇది మోసము. మహిరావణ, ప్రమాణం ఇచ్చిపోయి పాతాళ రాజ్యంలో హాయిగా ఉంటావు. అగ్రజ ఏమంటివి? కర్తకడ కదా ప్రాణం పోయిన ప్రాణహాని గాని నీ పోకుండానో ఇదిగో నా కడం జరుగుతుంది ఖడ్గదేవత. ఈ ఖడ్గదేవత మాత్రం వాళ్ళు కుర్తికులు నిత్యింపమానది జయపురం రాబోతున్నాను. ఏమి అనుకూలం పడితే యుద్ధం చేస్తున్నా అట్లా అనుకూలం పడిన వేడని మీ తాత నిర్మడి ఇంద్రియాల, మహేంద్రియాల, అస్త్రాంగన, వస్త్రాంగన, వయస్తంభుని, జలస్తంభన ఇటువంటి మాయ చేత మచ్చులన్నీ మర్చిపోగొట్టి చక్కెర చిక్కుపరిచి తెచ్చి కాలి చేత బలిగేస్తున్నా. బలిగేస్తా ఇది సిద్ధము. రావిక లక్ష్మణుడు అక్కడ చంపు. సీతకు నేను లగ్నం చేసుకుంటున్నాను. బా మహిరావణ, ఏమన్నా లగ్నం చేసుకుంటావు ఇంకా నీవు? అవునయ్యా, మగవాడైన రావడం చేసుకుంటున్నాను. లగ్నం చేసుకుని ఈ పాతాళ రాజ్యము, ఈ లంకా రాజ్యం నీవే వేరుకోవయ్యా. ఆ సీత కుట్టుంటే నాకు అంతే. అగ్రజ, నీవు ఆత్రపడుతున్నావు. జయోపజయము ఎవరు శోధినమన్నారు పెద్దలు.
రాముణ్ణి చంపిదేగా నీకు లంకబ్బుట, నాకు లంకబ్బుట, నీకు సీతబ్బుట. కానీ ఇదేంటి పోతున్నాను, ఇట్టి మాటలు వదిలి ఇక లంకాపురం త్రోగొట్టుము. సరే, నేను ఇంకా కచేరికి వేళకి వెళ్ళి వస్తున్నామా శ్రీరామణ? వెళ్ళిరమ్ము. జాయ్ సదాశివ. మూర్ఖుడా, జాయ్ సదాశివ. కటక మటక ఏమిరా, ఏమిటి మా పని కావాలా నాతో? నేను వచ్చేటప్పుడు అందరూ క్షేమంగానే ఉన్నారప్ప. నోరు మీము అయ్యా క్షేమంగా ఉన్నారని నాకు ఇంత మోసం గావించిరి. నన్నేమి చేయమంటే అయ్యా రాజు చెప్పమన్నాడు, చెప్పాను. నోరు మీ పోతున్నాను. సంతోషంగా అవురా, నేడు కదా వ్యక్తి విధాంత వినగంటిని, ఈనాడు శత్రువు అని 2 అక్షరాలు వినగంటిని. రాముడంటే సామాన్య మానవుడా, జై కాళికాంబ, రాముడి సంపద జైమ్మ కొరదు కాక. అదే రావణ బ్రహ్మ మహిరావణ బ్రహ్మ ఈశ్వరి దేవస్థల హస్త ప్రమాణం గావించుకొని వారి వారి పట్టణంలో పోయినట్టు వారైంది. అతి సమాచారం ఎవరుంటున్నారు? విభీషణ రాజు భార్య శర్మాదేవి వింటున్నదట. ఈ కిటికీలో గిట్టు ఉండి తాపడుతూ కన్నీరు రాడుతూ రాణి వారి గురించి రాజు ఇంటికి వచ్చే కథ, విభీషణ రాజు భార్య శర్మాదేవి వచ్చే కథ ప్రమాడే.